రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి వీల్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కిషన్ రెడ్డి బనకచెర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో లేఖ రాయాలని సూచించారు కేంద్ర మంత్రి. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ ను కేంద్రం ఇంకా పరిశీలించలేదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉన్నందున అన్ని ఆలోచించి బనకచెర్లపై నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. ఆ తర్వాత బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కారణమన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డినే చెప్పాడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళీ కేసీఆర్ కలలుగా అంటున్నాడు. ఒకటి మాత్రం మనం తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఈరోజు కష్టకాలంలో ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఫీజుల రియంబర్స్మెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ఈ రెండు పార్టీలు అవలంబించినటువంటి తప్పుడు విధానాల కారణంగానే, ఈ రెండు పార్టీలు అవలంబించినటువంటి అవినీతి కారణంగానే, ఈ రెండు పార్టీలు అవలంబించినటువంటి అవినీతి అక్రమాల కారణంగానే ఈ రాష్ట్రం ఈరోజు దివాలా తీసింది. కనుచూపు మేరలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విశ్వాసం కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి చెప్పాడు